హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా డ్రాగన్ సినిమా. ప్రశాంత్ నీల్ గారు తర్వాత ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. చాలామంది కూడాను ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఏదైనా పోస్టర్స్ వదిలినా గ్లింప్సెస్ వస్తాయా అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ అయితే చేస్తున్నారు. ఫైనల్లీ అయితే కనుక ఎన్టీఆర్ బర్త్డే కోసము డ్రాగన్ గ్లింప్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. కానీ హిస్టరీలో ఫస్ట్ టైం 4 minutes 29 seconds ఉండే ఈ గ్లింప్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. కానీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాక 11:52కి రిలీజ్ అయితే చేస్తామని చెప్పారు గ్లిమ్స్. కానీ కొన్ని కారణాల వల్ల 11:30కి అయితే రిలీజ్ అయితే చేశారు గ్లిమ్స్. కానీ ఈ గ్లిమ్స్ చూశాక నాకు ఒకటే అనిపించింది, అసలు ఏంటి ఎలా రాసుకుంటారు ప్రశాంత్ నీల్ గారు కథల్ని అని చెప్పేసి నాకైతే మైండ్ బ్లోయింగ్. కానీ కొన్ని థీమ్ అయితే ఉన్నాయి ప్రశాంత్ నీల్ గారిది. దాన్ని అయితే కనుక ఫాలో అయితే అవుతున్నారో మనకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. కానీ ఈ టీజర్ అంటే ఈ గ్లిమ్స్ విషయానికి వచ్చేసరికి చెప్పాలంటే కనుక 4 minutes 30 seconds ఉంది కదా గ్లిమ్స్. ఈ గ్లిమ్స్ చూసాక మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది ఇది ఒక డ్రగ్ మాఫియా సినిమా. ఈ డ్రగ్స్ మాఫియా చుట్టూనే ఈ సినిమా అయితే కనుక ఫుల్ రన్ అవుతుందని చెప్పేసి మనకైతే ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఒక 2 ట్రేడింగ్ కంపెనీ మధ్య ఉండే శత్రుత్వము, తర్వాత బాండింగు ఎలా బ్రేక్ అవుతుంది, తర్వాత ఎలా యుద్ధం మొదలవుతుందని చెప్పేసి మనకైతే గ్లిమ్స్లో అయితే చెప్పారు ఈజీగా అయితే కానీ ఇక్కడ ఏంటంటే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి అంటే విలన్స్ని అందరినీ కూడా ఈజీగా అయితే పరిచయం అయితే చేస్తారు ఈ గ్లిమ్స్లో. ఇక్కడ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి పరిచయం అయితే చేయలేదు. మోస్ట్లీ సపరేట్గా ఏదైనా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసి అప్పుడు ఏదైనా పరిచయం చేస్తారేమో క్యారెక్టర్స్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఈ గ్లిమ్స్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా మనకి ఈజీగా అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేసేస్తారు. ఫైనల్లీ చెప్పాలంటే మన ఎన్టీఆర్ గురించి అంటే ఆల్రెడీ మనం ఒక సోషల్ మీడియాలో చూసాము మన ఎన్టీఆర్ గారు ఇలా ఉన్నారు, ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు, ఇలా సన్నగా ఉన్నారు, సినిమాలో ఎలా చూపిస్తారో డ్రాగన్ సినిమాలో చాలామందికి చాలా డౌట్ ఉండే. కానీ ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చేసింది. సినిమాకి తగ్గట్టు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేసుకున్నారు, ఎలా అయితే ఉన్నారు, ఎలా చూపిస్తారు అని మన క్వశ్చన్ కూడా ఉండే కూడాను. కానీ ఇప్పుడైతే ఈజీగా క్లారిటీ అయితే అయిపోయింది. కానీ కరెక్ట్గా సెట్ అయ్యారు, కరెక్ట్గా చూపించారు, కరెక్ట్గా ఉన్నారు. ఎక్కడా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేయలేదు. ఆ డైలాగ్ కానీ, తర్వాత సినిమాటోగ్రఫీలో ఆ విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ, తర్వాత రవి బస్రోలు మ్యూజిక్లో కూడాను ఎక్కడ డిసప్పాయింటెడ్ చేయలేదు. ఎంత కావాలో మ్యూజిక్ అంతే ఇచ్చారు అని చెప్పాలి. 4 minutes 30 secondsలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారో అలా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. నాకైతే గ్లిమ్స్ అయితే బాగా అయితే నచ్చింది. ఒక ట్రైలర్ రిలీజ్ చేశారేమో అనే ఫీల్ అయితే నాకైతే వచ్చింది. బాగుంది, కానీ బాగా చూపించారు గ్లిమ్స్లో కూడాను. కానీ చూడాలి నెక్స్ట్ గ్లిమ్స్లో ఏదైనా మన గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి ఏదైనా చూపిస్తారేమో అని చెప్పేసి. కానీ ఏంటంటే ఈ గ్లిమ్స్లో మనం చూసిందంటే అంతా విలన్లే ఉంటారని కూడా మనకైతే చెప్పారు. అందరూ కూడా విలన్ క్యారెక్టర్స్ని ఇక్కడైతే మనకైతే చూపించారు కూడాను, ఇంట్రొడ్యూస్ కూడా అయితే చేశారు. అందులో విలన్ క్యారెక్టర్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి హీరో ఎవరు ఉంటారు, మోస్ట్లీ డ్రాగన్ అనేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా, లేదా అంటే డ్రాగన్ అనేవాళ్ళు ఎన్టీఆర్ క్యారెక్టరు వేరే క్యారెక్టర్ ఏదైనా చేశారా, డబుల్ రోలా లేదా సింగిల్ రోలా, ఎలా చూపిస్తారు అని చెప్పేసి మనమైతే సినిమా లేదా ట్రైలర్ వచ్చే వరకు మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ నాకైతే మాత్రం చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు కమ్బ్యాక్ ఇస్తున్నారు ఈ సినిమాలో. ఇంకా అంటే మనం ఎప్పుడు చూడని ఎన్టీఆర్ కానీ మనం ఈ సినిమాలో చూస్తున్నామని చెప్పేసి నాకైతే బాగా అయితే అర్థమైంది. క్లారిటీ కూడా వచ్చింది. కానీ బాగా చూపించారు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని. చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కేజీఎఫ్ సినిమాలో కూడాను ఒక బనియన్ ఫైట్ అయితే ఉంటుంది యష్ గారితో. ఆ ఫైట్ కూడాను ఫిక్స్. అసలు అలాంటి బనియన్ ఫైట్ సీన్ని మనకి సలార్లో క్లైమాక్స్లో కూడాను చూపించారు. ఆ బనియన్తో సినిమాతోనే క్లైమాక్స్లో 20 minutes ప్రభాస్ గారు ఫైట్ సీన్ అయితే ఉంటుంది కదా, అది మాత్రం సూపర్ అసలు. అలానే ఇప్పుడు సేమ్ డ్రాగన్ సినిమాలో కూడాను సేమ్ అంటే బనియన్ వేసుకున్న ఎన్టీఆర్ గారిని చూస్తున్నాము. ఒకవేళ బనియన్ వేసుకొని సేమ్ అలాంటి ఫైట్స్ ఏదైనా ఉంటే కనుక మాత్రము ఫీక్స్ అసలు అని చెప్పాలి. సినిమాలో మోస్ట్లీ మ్యాజిక్ ఏదైనా ఒక క్రియేట్ అయితే చేస్తారని చెప్పాలి. ఎలాంటి ప్రతి సినిమాలో కూడాను అలా చూపించారు కాబట్టి ఈ సినిమాలో కూడాను మన ఎన్టీఆర్ గారిని ఎలా చూపించాలో అలా చూపించవచ్చు మోస్ట్లీ ఎన్టీఆర్ గారు, మన నీల్ గారు. చూడాలి, వెయిటింగ్ ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలా చూపిస్తారని చెప్పేసి నేనైతే వెయిట్ అయితే చేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడాను ప్రశాంత్ నీల్ గారు నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ గారనే చెప్పుకొచ్చారు. అందువల్ల ఎన్టీఆర్ గారిని ఒక డిఫరెంట్గా సినిమాలో ఉంటారు, చూస్తారని కూడా చెప్పుకోవచ్చారు.
సో మోస్ట్లీ ఎన్టీఆర్ గారి కోసము ఎలా కథ రాసుకున్నారో, ఎలా డిఫరెంట్గా చూపిస్తారో, ఎందుకంటే గ్లింప్సే సినిమా కాదు, కొంచెం ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. కానీ ఇంకా ఫైనల్ లోపల సినిమాలో ఏదేది దాచారో మన అనిల్ గారు అయితే తెలియదు. చూడాలి, వెయిట్ చేయాలి ఎలా చూపిస్తారని చెప్పేసి. నాకైతే సాటిస్ఫైడ్, గ్లింప్స్ అయితే నచ్చింది. మీరు ఒకవేళ గ్లింప్స్ అయితే చూసింటే కనుక మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలానే వీడియోని ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.